దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీ అందరికీ నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. మీరందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తూ ఉన్నాం. మరొక పునరుద్ధాన దినాన్ని ఈ విధంగా యూట్యూబ్ ద్వారా మనందరం కలిసి దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుని యొక్క వాక్కు వినడానికి దేవుడు ఇచ్చిన మహాకృపను బట్టి దేవునికి ఎన్నో స్తుతులు, కోటాను కోట్ల వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి స్థలం గురించి ప్రార్థన చేయమని చెప్పాం. ఒక స్థిరమైన స్థలం, దేవుడు నిర్ణయించిన స్థలం మరి దొరికేంత వరకు ప్రార్థనలో ఏ ఒక్కరు మర్చిపోకండి. మీ అనుదిన ప్రార్థనలో చర్చి మందిర స్థలం నిమిత్తం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మరి తల వంచినట్లయితే ప్రార్థన చేసుకుని వాక్యభావనకు పెడదాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, గొప్ప దేవుడా, మహోన్నతుడా, నీకే వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. మరొక పునరుద్ధాన దినాన్ని మీరు మా జీవితాలు ఇచ్చారు తండ్రి. ఎటువంటి ఎన్నిక లేని మమ్మల్ని నాయన మీరు మమ్మల్ని సజీవ లెక్కలలో పెట్టి మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని కనపరచడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకే వందనాలు, కోటాను కోట్ల స్తుతులు చెల్లించుకుంటున్నామయ్యా. ఈ రోజున అనేక మంది మృతులైపోయింది కదా, మృతుల సంఖ్యలో తండ్రి మేము చేర్చబడుకున్నాయన. మమ్మల్ని, మా కుటుంబాలని మీరు ఎక్కల చాటున అనుదినము అనుక్షణము తండ్రి మీ కాపుదల్లో మమ్మల్ని కాచి దాచి కాపాడుతున్న దాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. పరిశుద్ధాత్మదేవ, మీ సన్నిధిని మాతో ఉంచండి. ఈ వారం అంతట్లో నాయన బిడ్డలు ఎంతమంది అయితే మరి పుట్టినరోజులు, మరి వివాహ దినోత్సవాలు జరుపుకుంటూ ఉన్నారు, మరి కుటుంబాలని ఆ బిడ్డలందరినీ మీ చేతిలో పెట్టుకుంటున్నాం దేవా. మీ దీవెనలతో వారందరినీ మీరు దర్శించండి. నూతన ఆశీర్వాదాలు, మరి నూతన సంవత్సరంలో బిడ్డలు అడుగు పెడుతూ ఉన్నప్పుడు నాయన మీ తోడు నాయన, మీ సన్నిధి వారితో ఉంచమని వేడుకొనిచున్నాను తండ్రి. ముందున్న సమయాన్ని మీ చేతిలో పెట్టుకుంటున్న పరిశుద్ధాత్మదేవ, మీరే నాతో మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి మీ వాక్కులో మమ్మల్ని ముందుకు నడిపించమని యేసునామంలో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గత కొద్ది కాలంగా మనం ఒకటే మాట ధ్యానించుకుంటూ ముందుకు వెళ్తున్నాం, విజయం గురించి. విజయం ప్రతి ఒక్కరూ ఇష్టపడేది, ప్రతి ఒక్కరూ కోరుకొని ఆ విజయాన్ని పొందుకోవటానికి ప్రయాసపడతారు. కాబట్టి విజయాన్ని ఏ విధంగా పొందుకోవాలి? విజయం పొందుకోవాలంటే మన భక్తిలో మనం ఎటువంటి మార్పులు చేర్పులు మనం చేయాలి. ఎప్పటికప్పుడు మనల్ని మనం సరిచేసుకుంటూ దేవుడు కోరుకున్న మార్గంలో కనుక మనం నడిచినట్లయితే ఖచ్చితంగా విజయాన్ని మనం స్వతంత్రించుకోగలుగుతాం. ఈ రోజున 65వ మాట, విజయాన్ని పొందుకోవాలి అంటే సమయాన్ని సద్వినియోగం చేసుకోగలిగితే విజయము ఎప్పటికీ నీతోనే ఉంటుంది. సమయాన్ని సద్వినియోగం చేసుకోగలగాలి. ఈ రోజున మనం అర్థం చేసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనాన్ని మనం ధ్యానించుకున్నట్లయితే అక్కడ రాయబడున్న ఆ వాక్య భాగాన్ని మనం చాలా జాగ్రత్తగా ధ్యానించుకున్న పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున మనకి బోధించడానికి సిద్ధంగా ఉన్నాడు. మన హృదయాలు సిద్ధపరచుకొని ఆ వాక్య భాగాలను పడదాం. దినములు చెడ్డవి గనుక మీరు సమయం పోనీయక సద్వినియోగం చేసుకునొచ్చు. 16వ వచనం, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకునుడి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5, 15, 16 వచనాలు. దినములు చెడ్డవి గనక, దినములు చెడ్డవి అందరికీ తెలిసిందే. ఇది ఈ లోకాధికారి అయినటువంటి అపవాది మరి ఎంతో విజృంభిస్తున్న ఈ దినాలు కడవరి దినాలు, అంత్య దినాలు, ఆయన రాకడ ముందు దినాలు ఏ విధంగా అయితే ఉంటాయని ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు మనకు చెప్పారు, ఆ విధంగానే ఉన్నాయి. ఆయన రాకడ ముందు పరిస్థితులు, మరి ఆ దినాల్లో మనం ఎలా ఉండాలి, విజయాన్ని ఆ దినాల్లో కూడా ఎలా స్వతంత్రించుకోవాలి, పరిశుద్ధాత్మదేవుడు ఈ రోజున మనకు నేర్పిస్తూ ఉన్నాడు. దినములు చెడ్డవి అర్థం చేసుకుందాం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది. అక్కడ అపవాది తనకు సమయం కొంచెమే అని ఎరిగి ఎవరిని వెంగుదునా అని గర్జున సింహం వలె వెతుకుచూ తిరుగులాడుతుందంట. ఇక్కడ అపవాది ఎంత గొప్ప జ్ఞానం వ్యవహరిస్తుందో చూడండి. ఆయన రాకడ బహు సమీపంగా ఉంది. మనకన్నా ఎక్కువగా అపవాదికి తెలుసు. మరి ఒక్కొక్క విశ్వాసిని, ఒక్కొక్క సేవకుడిని ఎలాగ పడవేయాలి, గొప్ప గొప్ప భక్తుల్ని ఎలాగ దేవుడి నుంచి దూరం చేయాలి, అది అనుక్షణం ఎదురు చూస్తూ ఉంటుందంట. ఎవరు నాకు దొరుకుతారా అని అనిత్యం వెతుకుతూ ఉంటుందంట. ఎందుకంటే తనకు సమయం కొంచెమే అని తెలుసుకొని, ఈరోజు మనకు అర్థం కావట్లేదు సమయం ఎంత కొంచెం ఉందో. మనం అనుకుంటున్నాం భక్తి రేపు చేద్దాంలే, రేపు మారదాంలే, రేపు
రేపటి నుండి ప్రార్థన చేద్దాంలే, రేపటి నుండి అని రేపు అని మన భక్తిని, మనం చేసే పనుల్ని ఆత్మీయంగా చూసుకుంటే ఎన్నో పనులు మనం పోస్ట్ పోన్ చేస్తూ ఉంటాం. సమయాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతున్నాం, ఉన్న సమయాన్ని పోగొట్టుకుంటున్నాం మనం. కానీ అపవాది ఎంతో తెలివైన అపవాది సమయాన్ని ఎంత బాగా సద్వినియోగం చేసుకుంటుందో చూడండి. తాను వెళుతున్న ఆ లోకానికి, ఆ నరకంలోనికి, ఆ నాశనంలోనికి, అగ్ని ఆరని పురుగు చావని ఆ భయంకరమైన నరకయాతనలోనికి, దానితో పాటు అనేక మందిని లాక్కుని వెళ్ళటానికి అహర్నిశలు అలుపెరగకుండా, ఓటమిని అంగీకరించకుండా మరి ఒక్కొక్కరి జీవితంలో అది పనిచేస్తూనే ఉంది. వెనక్కి లాగటానికి ప్రయత్నాలు ఎక్కడా ఆపదండి. కాబట్టి దినములు చెడ్డవి. ఎటువంటి భయంకరమైన దినాల్లో ఉన్నామో ఆలోచించుకుందాం మనల్ని. మన ఈ రోజున అందరికీ తెలిసిందే, ఈ కరోనా వలన మందిరాలు జరగని పరిస్థితి. ఇప్పటి వరకు లాక్డౌన్ లో మరి చర్చలు జరుపుకోవద్దని గవర్నమెంట్ వారు ఆదేశించారు. మరి అందరూ కూడా దాన్ని పాటించాలి, ఎందుకంటే అధికారుల మాటకు లోబడాలి. మరి అదే విధంగా ఈ రోజున గవర్నమెంట్ వారు చెప్పారు మీరు చర్చిలు ఆరాధించుకోండి అని. కానీ ఆరాధించుకోమని వారు చెప్పినా గాని మనం భయపడుతున్న సమయం ఇది. సేవకులు భయపడుతున్నారు, రావటానికి విశ్వాసులు భయపడుతున్నారు. ఒకవేళ వచ్చినా గాని కొద్ది మందిగా చిన్న చిన్న మందలుగా కూడుకుంటున్నారు. గాని ఆ వెనుకటి ఉద్యమం లేదు, వెనుకటి ఆత్మీయత లేదు. కాబట్టి ఈ దినాలు ఖచ్చితంగా చెడ్డవైన దినాలు, అపవాది రాజ్యమేలుతున్న దినాలు. అపవాది ఏ జీవితంలోకి, ఏ కుటుంబంలోకి ప్రవేశిస్తామా అని ఎదురు చూస్తున్న దినాలు ఇవి. కాబట్టి అపవాది ఎంత ఎలర్ట్ గా ఉందో, మరి అంతకన్నా ఎక్కువగా మనం ఎలర్ట్ గా ఉన్నప్పుడు మాత్రమే అపవాదిని మనం జయించగలుగుతాం. కాబట్టి మేము ఎప్పుడు మరి ఈ సంఘంలో నాటబడిన ఏ ఒక్కరి జీవితంలోకి అపవాది ప్రవేశించకూడదని ఆశతో మరి ఎప్పటి నుండో కొద్ది మందిగా వారమంతా మీటింగ్స్ పెడుతున్నాం మేము. మరి దేవుని యొక్క సన్నిధిలో మనం ముందుకు సాగాలి అంటే ఖచ్చితంగా మన సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. దినములు చెడ్డవి అని మొదట మనం గ్రహించగలిగితే సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోగలుగుతాం. సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్టు జాగ్రత్త పడుడి. ఇక్కడ జ్ఞానులు, అజ్ఞానులు వర్గీకరణ మొదలైంది. ఎందుకంటే ఇద్దరికి ఇవ్వబడింది సమయం ఒకటే, కానీ ఒకరు సమయాన్ని పోనించుకుంటున్నారట. కానీ ఒకరు సమయాన్ని, ఆ ఉన్న కొద్దిపాటి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారంట. ఆ సద్వినియోగం చేసుకుంటున్న కొంతమందిని ఆయన జ్ఞానులు అంటున్నాడు. ఎవరైతే సమయాన్ని వృధా పరుచుకుంటున్నారో వారిని దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ అజ్ఞానులతో పోలుస్తున్నాడండి. కాబట్టి మనకు తెలుసు మనం జ్ఞానులమో అజ్ఞానులమో, ఎవరు చెప్పకర్లా మనకి. మన పరిస్థితి, మన ఆత్మీయత, మన సమయాన్ని సద్వినియోగం చేసుకునే ఆ జ్ఞానం మనకు ఉందా లేదా, చేసుకుంటున్నామో లేదో మనకు తెలుసు. కాబట్టి ఒకవేళ మనలో అజ్ఞానులుగా ఉండి ఇంకా సమయాన్ని పోనించుకుంటున్నామో, వృధాపరుచుకున్నట్లయితే ఈ రోజు మనం మార్చుకొని సమయాన్ని సద్వినియోగం చేసుకునే గుంపులోనికి వెళదాం. ఎందుకంటే విజయం ఒక్క మారే తలుపు తడుతుంది, లేకపోతే ఒక్కొక్కసారి 2-3 సార్లు తలుపు తట్టచ్చు. ఒక్కొక్కరి జీవితంలో ఒక్క మారే విజయం తలుపు తట్టచ్చు. ఆ తలుపు తట్టిన విజయం ఆ సమయంలో గనక నువ్వు తీయగలిగితే విజయము నీతో ఎప్పటికీ ఉంటుంది. ఆ సమయంలో నువ్వు నిద్రపోతూ, ఆ సమయంలో నువ్వు మెలకుగా లేక, ఆ సమయంలో నువ్వు ఏమరపాటుగా ఉండి ఆ తలుపు తడుతున్న ఆ శబ్దాన్ని నువ్వు వినలేకపోతే ఎప్పటికీ విజయం నీ దగ్గరికి రాలేదండి. ఆ తలుపు తట్టిన విజయం నువ్వు తలుపు తీయకపోతే అలాగే వెనుదిరిగి వెళ్ళిపోతుంది కూడా. కాబట్టి ఎందుకంటే మనకు సమయం చాలా తక్కువ, అది మనం గుర్తెరిగి ఈ దినములు చెడ్డవి అనే మాటను మనసులో ఉంచుకొని సమయాన్ని ఎప్పటికప్పుడు ఉపయోగించుకుంటూ ఉండాలి. ఆ సమయాన్ని మనకు అనుకూలంగా మార్చుకుంటూ ఉండాలి. ఎందుకంటే దేవుని యొక్క దృష్టిలో మనిషి యొక్క జీవితం, ఆయుష్ ఎంత అని ఆలోచిస్తే ప్రొద్దున వికసించిన ఆ అడవి పువ్వు సాయంత్రం ఎలాగైతే వడిలిపోతుందో, మరి ముడుచుకొని పోతుంది. ఎప్పుడైనా గడ్డి పువ్వులు చూడండి, ప్రొద్దున చాలా బాగుంటుంది, కానీ సాయంత్రం అయ్యేసరికి అది ముడుచుకుపోతుంది, తర్వాత రోజుకు ఉండదు. అటువంటిదంట మనిషి యొక్క జీవితం. ఆవిరి లాంటిది, నీటి బుడగ లాంటిది అని భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. మరి ఈ రోజున మన జీవితం ఎంతో అల్పమైనది. అందులో దేవుడు మనకిచ్చిన సమయం చాలా తక్కువ. మనం అనుకుంటున్నాం చాలా సమయం ఉంది, ఎన్నో సంవత్సరాలు నేను బ్రతికేస్తాను. రేపు మన జీవితంలో ఏం జరుగుతుందో తెలియని అనిశ్చితమైన దినాల్లో మనం ఉన్నప్పుడు
ఉన్న ఈ కొద్దిపాటి సమయాన్ని, ఉన్న ఈ ఒక్క రోజుని మనం ఏ విధంగా ఉపయోగించుకుంటున్నాం, ఏ విధంగా ఉపయోగించుకోవాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఈరోజు నేర్చుకుందాం మనం. దినములు చెడ్డవైన మొదట గుర్తుంచుకోండి. ఈ చెడ్డమైన ఈ దినాల్లో అపవాది ఎంతగా తనకు సమయం కొంచెమైన ఎరిగి మరి ఎంతగా పనిచేస్తుందో ఒక్కసారి ఆలోచించుకుందాం, పరిశీలించుకుందాం. మన చుట్టుపక్కల ఉన్న ఆ పరిస్థితులను గమనించుకుందాం. మరి అలాగే అజ్ఞానం వల్లే కాకుండా జ్ఞానంతో నడుచుకుని ఆ సమయాన్ని మనకు ఉపయోగించుకుంటూ, మనకు అనుకూలంగా మార్చుకుంటూ ఆ సమయాన్ని ఏ విధంగా, ఎందుకంటే ఈ సమయం అనేక మంది ఆత్మీయంగా చల్లారిపోయిన సమయం. మరలా సంఘం జరగవచ్చు, ఈ కరోనా వెళ్ళిపోవచ్చు, ఈ కరోనా తగ్గిపోవచ్చు, ఈ కరోనా తర్వాత మళ్ళీ ఇంకొక సమస్య రావచ్చు. కానీ ఆత్మీయంగా అనేక మంది దిగజారిపోయారు ఈ సమయంలో. తిరిగి ఆ పోగొట్టుకున్న ఆత్మీయతలోనికి, ఆ పోగొట్టుకున్న మొదటి ప్రేమను పొందుకోవటం చాలా కష్టతరమై ఉన్న ఆ సమయంలో మనం ఉన్నాం. కాబట్టి ఈ సమయం ఏ ఒక్కరు వృధాపరుచుకోవద్దు. ఈ సమయం దేవునికి అత్యంత దగ్గరగా వెళ్ళవలసిన సమయం. ఈ సమయంలో గనక మనం మౌనంగా ఉంటే, ఈ సమయంలో గనక మనం చేయవలసిన పని చేయకపోతే, ఈ సమయంలో గనక మనం ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతే, ఆ తర్వాత మనం ఎంత ఏడ్చినా గాని ఆ సమయం తిరిగి రాదండి. ఎందుకంటే టైం ఈజ్ మోర్ వాల్యుబుల్ దాన్ మనీ. ఎంతమందికి ఈ మాట అర్థమవుతుందో. ధనం కన్నా ముఖ్యమైనది సమయం. ధనం పోగొట్టుకుంటే తిరిగి సంపాదించుకోవచ్చు. ఒక బంగారం, వెండి, వెలగల వస్తువులు ఎక్కడన్నా పోతే అది దొరికేంత వరకు వెతకచ్చు, తిరిగి పొందుకోవచ్చు దాన్ని. కానీ సమయం గనక పోగొట్టుకుంటే అది ఎప్పటికీ తిరిగి రాదు. ఈ రోజున డేట్ 21st, 20th డే మరలా ఎప్పటికీ రాదండి. 2020వ సంవత్సరం జూన్ నెల 20వ తారీఖు ఎప్పటికీ రాదు. మరలా సమయం గడిచిపోతూ ఉంటుంది, గతించిపోతూ ఉంటుంది. కాబట్టి అన్నిటికన్నా ముఖ్యమైనది ఒక క్రైస్తవుడు ఉపయోగించుకోవాల్సింది సమయాన్ని. ఎవరైతే ఈ సమయాన్ని ఉపయోగించుకోవటం నేర్చుకుని జ్ఞానుల గుంపులోకి అడుగు పెడతారో విజయము వారితో నిత్యము ఉంటుంది. కాబట్టి విజయాన్ని పొందుకునే దిశలో మనం నడవాలి. విజయం అంతవరకు మనతోనే ఉండాలి అంటే మనం ఈ రోజున 65వ మాటగా సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. ఒక భక్తుని జీవితంలో చూద్దాం మనం. ఆ భక్తుడు సమయాన్ని సద్వినియోగం చేసుకోలేక ఎలాంటి శ్రమల్లోకి వెళ్ళిపోయాడు. మరి ఏ విధంగా ఆ సమయాన్ని మరి పోనించుకున్నాడు. జ్ఞానులుగా ఉండాల్సిన, జ్ఞానుల గుంపులో ఉండవలసిన ఆ భక్తుడు అజ్ఞానుల గుంపులోకి ఎలా చేర్చబడ్డాడు, ఎలాగ నశించిపోయాడు. ఈరోజు ఆ భక్తుని జీవితం ద్వారా మనం నేర్చుకుందాం. బైబిల్లో రాయబడిన వాళ్ళందరూ కూడా తప్పు చేసినా, పొరపాటు చేసిన వాళ్ళందరూ భక్తులే. ఎందుకంటే మనకన్నా గొప్పగా భక్తి చేసిన వారే. కానీ అటువంటి భక్తులను కూడా అపవాది పడద్రోయగలిగింది. అటువంటి వారిని సైతం, భక్తులుగా ఉన్న వారిని సైతం అపవాది దేవునికి దూరం చేయగలిగింది అంటే ఆలోచించండి. మరి మీరు, మేము మరి ఏ పాటి వారం. కాబట్టి మనం ఈ రోజున సమయాన్ని సద్వినియోగం ఏ విధంగా చేసుకోవాలి, సమయాన్ని సద్వినియోగం చేసుకోవటం అంటే దాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, సమయాన్ని ఉపయోగించుకొని జ్ఞానుల వలె మనం నిలబడి ఏ విధంగా విజయాన్ని స్వతంత్రించుకోవాలి ఈ రోజు నేర్చుకుందాం. మనం 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయం 26, 27 వచనాలు మనం ధ్యానించుకున్నట్లయితే అక్కడ ఒక వ్యక్తి గురించి రాయబడి ఉంది. చూడండి. అంతటి ఎలీషా వానితో, ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొంటూ తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, ఒలీవ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయమా? కాబట్టి నయమాను కలిగిన కుష్టు నీకును నీ సంతతికిని సర్వకాలము అంటియుండును అని చెప్పగా, వాడు మంచు వలె తెల్లనైన కుష్ఠము కలిగి ఎలీషా ఎదుటి నుండి బయటికి వెళ్ళెను. ఇక్కడ 2 ఉన్నారు వ్యక్తులు. ఒకరు ఎలీషా, ఒకరు గెహాజీ. మాట్లాడుతున్న వ్యక్తి ఎలీషా గెహాజీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు నయమాను గుర్రాల వెనకాల, రథాల వెనకాల నువ్వు పరిగెత్తుతూ ఉన్నప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా గెహాజీ? ద్రవ్యమును, వస్త్రములను, ఒలీవ తోటలను, ద్రాక్ష తోటలను సంపాదించుకుంటకు, దాసదాసులను సంపాదించుకుంటకు ఇది సమయమా?
ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అడుగుతున్నాడు. లోకంలో పరిగెడుతున్న నిన్ను నన్ను, లోకపు ఆలోచనలు, లోక ప్రలోభాలు, లోకాన్ని ఎంచుకున్న మనతో అంటున్నాడు దేవుడు, లోకంలో తిని త్రాగి తృప్తి పొందుతున్న నీవు, ఇది సమయమా? ఆలోచించండి. ఈ సమయం ఎటువంటిది మనం అర్థం చేసుకుందాం. ఇందాక వాక్యం నేర్చుకున్నాం మనం, దినములు చెడ్డవి. ఈ సమయం చాలా ప్రాముఖ్యమైనది. ఈ దినములు చెడ్డవిగా ఉన్న ఈ సమయంలో కూడా దేవుడు నీకు విజయం ఇవ్వడానికి సిద్ధపడుతున్నాడు అంటే దినాలతో నీకు సంబంధం లేదు, అది ఎలాగున్నా నీకు అనవసరం. కానీ నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా దేవుడు నీకు విజయాన్ని ఇచ్చి ముందుకు నడిపిస్తూ ఉంటాడు. కాబట్టి దినములు చెడ్డవి కాబట్టి, భక్తి చేయడం కుదరదు కాబట్టి, లేకపోతే చర్చికి వెళ్ళటం అవ్వట్లేదు కాబట్టి మరి నా జీవితం రాజ్యమేలేసింది కాదండి. దినములు చెడ్డవే అయినా కానీ ఈ సమయంలో కూడా దేవుడు నీకు విజయం ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. ఇక్కడ గెహాజీ, భక్తుడైన గెహాజీ, ఎలీషా తర్వాత మరి ఏలియా తర్వాత ఎలీషా ఏ విధంగా అయితే ఉన్నాడో అలాగే ఎలీషా తర్వాత గెహాజీ కూడా ఒక ప్రవక్తగా నిలవబడి గొప్ప పేరు ప్రఖ్యాతులు పొందుకోవాల్సిన ఆ గెహాజీ, దేవుని చేతులు ఒక పాత్రగా వాడబడాల్సిన గెహాజీ, సమస్తాన్ని విడిచిపెట్టి ఎలీషా ఎలాగైతే వచ్చాడో గెహాజీ కూడా అలాగే వచ్చాడండి. నాకు దేవుడు కావాలి అని నిర్ణయం తీసుకుని వచ్చిన గెహాజీ ఎలాగా ఈ కుష్టు రోగానికి మరి పాత్రుడయ్యాడు, ఎలాగా తన దీవెనను పోగొట్టుకున్నాడు, ఏం చేశాడు అని ఈ రోజున మనం ఆలోచించుకున్నట్లయితే మొదటిగా గెహాజీ సమయాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. తనకున్న సమయాన్ని పోనిచ్చుకున్నాడు. అజ్ఞాని వలె అక్కడ ప్రవర్తించాడు. కాబట్టి కుష్ఠరోగాన్ని తాను పొందుకోవటమే కాదు గాని తన తర్వాత తన సంతతంతటికి తరతరాలకి కుష్ఠరోగాన్ని ఆస్తిగా ఇచ్చాడంటే ఎంత భయంకరమో చూడండి. ఈ రోజున కుష్ఠరోగం లేదు కదా అనుకోకండి. ఎవరైతే సరిగా భక్తి చేయలేరో, సమయాన్ని సద్వినియోగం చేసుకోలేరో, వారు ఎప్పటికీ వారు ఎలాగ లోకస్తులుగా దేవుని చేత గుర్తించబడతారు. వారి తర్వాత తరాలన్నీ కూడా లోకస్తులుగా మిగిలిపోతారండి. కుటుంబానికి ఒక్కరుగా ఇద్దరుగా మనం దేవుని సన్నిధిలో వెళుతున్నామా వస్తున్నామా అనే వారికి ఉన్నట్లయితే ఎప్పటికీ మన తర్వాత తరానికి దేవుని అందించలేం గాని లోకాన్ని బాగా అందించగలం. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఎలీషా గెహాజీతో అంటున్నాడు, ద్రవ్యమును, వస్త్రములను, ద్రాక్ష చెట్ల తోటలను, ఒలీవ తోటలను, దాసదాసీలను సంపాదించుకుంటే ఇది సమయమా? మొట్టమొదటిగా ఈ సమయం నీవు ఆ ఈవిల్ డిజైర్స్ అంటే అపవాది ఆ చెడు ఆకర్షణలు, ఆ ప్రలోభాలు, ఆ వ్యామోహాల్ని జయించవలసిన సమయం, వాటితో పోరాడాల్సిన సమయం. ఈ సమయం నువ్వు మౌనంగా కూర్చునే సమయం కాదు. ఈ సమయం చర్చ జరగట్లేదు కదా నువ్వు ఏడుస్తూ కృంగిపోతూ కూర్చోవలసిన సమయం కాదు. ఈ సమయం నువ్వు పోరాడాల్సిన సమయం. యోబు భక్తుడు అంటాడు చూడండి, యోబు గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం. యోబు గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనంలో రాయబడి ఉంటుంది, భూమి మీద నరుల కాలం యుద్ధకాలం కాదా? భూమి మీద ఉన్నంత కాలము దేవుని దృష్టిలో ఒక్క రోజు ప్రొద్దున వికసించిన అడవి గడ్డి, సాయంత్రం ఆ వాడిపోయిన అడవి గడ్డి. ఈ కొద్ది సమయం మనం యుద్ధకాలం అంట. మనము పోరాడాల్సిన వారు. ఎవరితో పోరాటం? మనుషులతో కాదు, చీకటి శక్తులతో, దురాత్మల సమూహాలతో, ముఖ్యంగా మన శారీరక ఆకర్షణలు, ప్రలోభాలు, వ్యామోహాలతో, అలవాట్లతో మనం పోరాడాల్సిన సమయం ఇది. ఈ సమయం, పోరాడవలసిన ఈ సమయంలో మనం కామ్గా కూర్చుంటే దేవుని యొక్క సన్నిధి, విజయాన్ని ఎప్పటికీ పొందుకోలేమండి. కాబట్టి ఈ రోజున ఒక క్రైస్తవునిగా ఉన్న నీవు పోరాడాలి. మనుషులతో కాదు, శరీరులతో కాదు మనం పోరాడాల్సింది, అంధకార దురాత్మల సమూహాలతో మనం పోరాడాలి. మరి అంత గొప్ప శక్తులతో మనం పోరాడాల్సినప్పుడు మనం ఏ విధంగా ఉండాలి చూడండి. ఆ పోరాటంలో ఎక్కడా మనం ఓడిపోకూడదు. ఆ పోరాటాన్ని మధ్యలో ఆపివేయకూడదు. ఆ పోరాటాన్ని చూసి కంగారు పడిపోయి భయపడకూడదు. పోరాడుతూ ఉండాలి మన శారీరక కోరికలతోనే. ఎందుకంటే లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవకుడంబమే. అవి నా వలన నాకు సంబంధించినవి కాదు అంటున్నాడు ఆయన. అది లోకములో పుట్టినవంట, వాటికి ఆయనకి ఏ సంబంధం లేదంట. కాబట్టి ఈ లోకంతో అనుదినము, అనుక్షణం, అనునిత్యము పోరాడుతూనే ఉండాలి. పోరాటం
ఆపేసేది కాదండి. ఒకరోజు బాగా పోరాడాం, ఇంక అయిపోయింది నా డ్యూటీ కాదు. భూమి మీద నరుల కాలం యుద్ధ కాలమే. మొదటి రోజు నుంచి నువ్వు గర్భంలో పిండంగా రూపించబడిన మొదటి రోజు నుంచి నీ ఆఖరి గడియ వరకు లోకంలో ఎంతకాలం బ్రతుకుంటామో తెలియదు. మరి ఆఖరి గడియ వరకు పోరాడుతూనే ఉండాలి, పోరాడుతూనే ఉండాలి. పోరాడాల్సింది ఎవరితోనో కాదు, నీ శారీరక అలవాట్లతో, నీ శారీరక పరమైన వ్యామోహాలతో అనుదినము నిత్యము పోరాడుతూ ఉండాలి. ఆ పోరాటం ఎటువైపు నుంచి వస్తుంది? ఇక్కడ ఎలీషాకి ఎటువైపు నుంచి వచ్చింది? ద్రవ్యం, వస్త్రాలు, ఒలీవ తోటలు, ద్రాక్ష తోటలు, దాసదాసీలు, నన్ను గొప్ప అనాలనే మనస్సు, నన్ను మంచి అనాలనే గుర్తింపు కోరుకునే మనస్సు, నేను నా అనే అహం, గర్వం, ఇవి మన ప్రతి ఒక్క మనిషిలో అనేకమైన లోపాలు ఉంటాయండి. ఇక్కడ ఎలీషాతో అంటున్నాడు, ఇక్కడ గెహాజీతో అంటున్నాడు ఎలీషా, అయ్యా ఆ వస్త్రములు అవి వాటన్నిటి వెనకాల నువ్వు పెరుగెడుతూ ఉన్నప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? అవి సంపాదించుకోవడానికి ఇది సమయమా? అక్కడ ఆ గెహాజీ గనక ఆ కొంచెం సేపు తన మనస్సును అణుచుకోగలిగినట్లయితే, ఆ కొంచెం సేపు తన శారీరక ఆ ప్రలోభాలని, ఆకర్షణల్ని, వ్యామోహాలని కొద్ది సమయం అధిగమించగలిగినట్లయితే, జయించగలిగితే, వాటితో పోరాడి నెక్కగలిగితే ఎంతో బాగుండేది అతని జీవితం. కానీ గెహాజీ పోరాడకుండా పోరాటం ఆపివేశాడండి. పోరాటం ఆపివేసిన గెహాజీ విజయానికి ఎప్పటికీ హక్కుదారుడు కాలేడు. ఎందుకంటే ద్రవ్యం ద్వారా అపవాది నిన్ను వెనక్కి లాగుతుంది. ఈ లోకపరమైన ధనం, అందుకని అంటాడు, ఈ లోకపరంగా మీరు ధనవంతులు కాకుండా ఉండండి, జాగ్రత్త పడండి. పరలోక విషయంలో మీరు ధనవంతులు కండి, పరలోకంలో మీ ధనాన్ని కూర్చుకోండి. ఈ లోకపు ధనం వట్టిదే, అది నీ కంటికి కనిపిస్తుంది, అదే శాశ్వతమైన అనిపిస్తుంది నీకు, ఎంతో ఆకర్షణీయం కనపడుతుంది ఈ రోజు నీకు. కానీ ఒకనొక రోజున అది తుప్పు పట్టిపోతుంది, దొంగలు వచ్చి దాన్ని దొంగిలుతారు. ఎందుకంటే నువ్వు ఈ లోకంలో ఎంత సంపాదించినా గాని, ఎంత కూర్చుకున్నా కానీ అవి ఒకనొక రోజున విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. కాబట్టి ఈ ద్రవ్యం ద్వారా, ఈ లోకపరమైన వీటి ద్వారా అపవాది నిన్ను ఒక్క క్షణంలో ఓడించేస్తుంది. కారణం, నువ్వు పోరాటానికి ఇష్టపట్టలా. పోరాడు, అనుదినము నీ వ్యసనాలతో పోరాడు, అనుక్షణము నీలో ఉన్న ఆ లోకపు కోరికలతో పోరాడు. ఎక్కడా ఓడిపోవద్దు, ఎక్కడ నువ్వు రాజీ పడద్దు. నీలో నుంచి లోకం బయటికి పారద్రోలేంత వరకు ఈవిల్ డిజైర్స్ తో, ఆ లోకపు వ్యామోహాలతో పోరాడుతూ ఉండు. ఆయన ఇచ్చిన సర్వాంగ కవచాన్ని ధరించుకో. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది, దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోండి. ఆ సర్వాంగ కవచం లేకుండా ఈ పోరాటంలో మనం లెగ్గలేమని. పోరాటం నువ్వు ఆపివేశావా, ఆ సమయాన్ని పోగొట్టుకున్నట్టే. తర్వాత నువ్వు ఎంత పోరాడినా కానీ సమయం అంతా అయిపోయిన తర్వాత నువ్వు పోరాటం మొదలు పెడితే ఏ ఉపయోగం లేదు. కాబట్టి సమయం ఉండగానే ఇట్ ఈస్ ద టైం టు ఫైట్ విత్ ఈవిల్ డిజైర్స్. ఇట్ ఈస్ ద టైం. ఇదే అనుకూలమైన సమయం. ఈ సమయంగా నువ్వు పోగొట్టుకున్నావంటే ఆ ఈవిల్ డిజైర్స్, ఆ పాపం నీలో వచ్చి నిన్ను ఏడడం మొదలు పెడుతుంది. జాగ్రత్త. ప్రతిరోజు, ప్రతి నిత్యం. ఎందుకంటే శరీరానుసారమైన మనస్సు, ఆత్మానుసారమైన మనస్సు, ఈ రెండింటి మధ్య పోరాటం జరుగుతూనే ఉంటుంది అనునిత్యం. నీలో ఉన్న ఆ శరీరానుసార మనస్సు నెగ్గుతుందా, ఆత్మానుసారమైన మనస్సు నెగ్గుతుందా? ఎప్పటికప్పుడు పరీక్షించుకో. శరీరానుసార మనస్సు నెగ్గుతుందా, నువ్వు పోరాటంలో ఓడిపోయినట్టే. పోరాడుతూ ఉండు. అలసిపోకుండా పోరాడు, విసిగిపోకుండా పోరాడు. ఒకనొక రోజున పోరాడుతున్నా నీకు దేవుడు శక్తినిస్తాడు, బలాన్ని ఇస్తాడు. యుద్ధం యెహోవాదే అంటున్నాడు ఆయన. నిలబడిన వీరునికి సహాయం చేస్తాడు ఆయన. నిలబడలేకుండా నువ్వు ఓడిపోతే, నువ్వు రాజీ పడిపోతే ఏమి చేయలేడండి ఆయన. ఇక్కడ నయమాను వెనకాల పరిగెడుతున్న ఆ గెహాజీ ఒక్కసారి ఆ ద్రవ్యం, ఒక్కసారి ఆ ఈవిల్ డిజైర్స్ తో, ఒక్కసారి ఆ దురాశతో గనక పోరాడి ఉండుంటే ఏమో నెగ్గేవాడేమో. పోరాటాన్ని ఆపివేసిన గెహాజీ అప్పటి వరకు ఎంతో పోరాడాడండి. అప్పటి వరకు ఎలీషా వెనకాల నిలబడ్డాడంటే ఎలీషా ఒక పూరి పాకలో ఉండేవాడంట. మొదటి కానుక, మొదటిసారి వచ్చాడు నయమాను కానుక తీసుకొని. అంతకుముందు రాజులు వచ్చి ఉంటారు, గొప్ప గొప్ప వారు వచ్చి ఉంటారు, మరి అనేకమైన కానుకలు తెచ్చుంటారు. అప్పుడంతా నెగ్గగలిగాడు గెహాజీ. కానీ ఇక్కడ పోరాడవలసిన సమయంలో పోరాటం ఆపివేశాడు. కాబట్టి ఇక్కడ ఈ పోరాటం అపవాది నెగ్గింది ఇక్కడ గెహాజీ జీవితంలో. మొదటిగా ఈ సమయం నువ్వు అపవాదితో, లేకపోతే ఈ లోకపరమైన ఆశలతో పోరాడవలసిన సమయం. అపవాది గర్జన సింహం వలె ఎవరిని మృంగుదనాన్ని వెతుకుచూ తిరుగులాడుచున్న ఈ సమయంలో
నీవు అపవాదితో పోరాడవలసిందే. నువ్వేమరపాటుగా నిద్రపోతూ ఉండకూడదు. సైనికుడు ఏ విధంగా అయితే, ఆ పోరాటంలో ఉన్న సైనికుడు ఏ విధంగా అయితే ఎంత ఎలర్ట్ గా ఉంటాడు, నిద్రపోతూ ఉంటాడా? శత్రువు ఎటువైపు నుంచి దాడి చేస్తాడా అని, శత్రువు నుంచి తను తాను కాపాడుకోవటానికి, తన రాజ్యాన్ని, తన వెనకాల ఉన్న సైనికుల్ని కాపాడటానికి తన వంతు ప్రయత్నం, తన వంతు కృషి చేస్తూనే ఉంటాడు ఒక సైనికుడు. అటువంటి ఒక గొప్ప సైనికుని వలె, ఒక యోధుని వలె, యుద్ధ వీరుని వలె నీవు నీ ఆత్మీయ జీవితంలో అనుక్షణము, అనుదినము ఈ పోరాటం ఆగిపోకుండా, నువ్వు అలసిపోకుండా చేస్తూనే ఉండాలి. రెండవదిగా చూసుకున్నట్టయితే, ఎప్పుడైతే ఆ పోరాటం నెగ్గుతావో అప్పుడు ఆత్మ నడిపింపును పొందుకుంటావు. ఆత్మ నడిపింపు అనేది ఈ సమయంలో చాలా అవసరం. దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తుంది, నా ఆత్మ లేనివాడు నావాడు కాడు. ఖచ్చితమైన మాట. ఎవరిలో అయితే ఆ ఆత్మ నడిపింపు లేదో వారు దేవుని యొక్క కుమారులుగా, కుమార్తెలుగా, ఆయన రాజ్య వారసులుగా ఎంచబడే అవకాశమే లేదు. ఆయన ఆత్మ నడిపింపును పొందుకోవాల్సిందే. ఎందుకు ఆత్మ నడిపింపు అంటే, దినములు చెడ్డవి కాబట్టి, సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో మనకు తెలియదు కాబట్టి, ఏం మాట్లాడాలో మనకు తెలియదు కాబట్టి, సమయానికి అనుకూలమైన ఒక సమాధానాన్ని, సమయానికి అనుకూలమైన రియాక్షన్ ని ఆత్మదేవుడు మన ద్వారా జరిగిస్తుంటాడు ఆటోమేటిక్ గా. ఆయన ఒక తెలివైన మాట మాట్లాడాలంటే ఆయన ఒక మనసులో ఒక ఆలోచన పుట్టిస్తాడు. ఆయన మనం ఎక్కడ ఏ పరిస్థితి, శిష్యులకు చెప్తాడు ఆయన, మీరేం మాట్లాడాలో చింతించకండి, మీరు ఎప్పుడు ఏ మాట మాట్లాడాలో మీ నోటి ద్వారా నేనే మాట్లాడిస్తానంటాడు ఆయన. కాబట్టి దేవుడు ఆత్మ, తన ఆత్మని ఎవరైతే ఆ పోరాటంలో నెగ్గి ఆ సమయాన్ని ఉపయోగించుకుంటారో ఆ నెగ్గిన వారికి తన ఆత్మ నడిపింపునిస్తాడు ఆయన. రెండవదిగా నువ్వు పొందుకోవాల్సింది ఈ సమయం దేవుని యొక్క ఆత్మ నడిపింపు పొందుకోవాల్సిన సమయం. ఇక్కడ నయమాను ఆత్మ నడిపింపు పొందుకోవాల్సిన ఆ సమయంలో ఎప్పుడైతే ఆ ఈవిల్ డిజైర్స్ తో పోరాడి నెగ్గలేకపోయాడో అక్కడ దురాత్మ వచ్చేసింది ఆ గెహాజీ జీవితంలోకి. ఆ దురాత్మ ఎక్కడికి నడిపించిందంటే ఆ నయమాను వెనకాల పరిగెత్తే విధంగా ఆ గెహాజీని ఈడ్చుకొని వెళ్ళిపోయిందండి. ఆలోచించండి, ఎక్కడ ఉండాల్సిన గెహాజీ ఈ రోజున ఎక్కడ ఉన్నాడు? నయమాను వెనకాల పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఆ కొద్దిపాటి ఆ ధనం, కొద్దిపాటి ఆ ద్రవ్యం, కొద్దిపాటి ఆ వస్తువుల గురించి తను తాను పూర్తిగా అమ్మివేసుకున్న ఆ గెహాజీ, దురాత్మకు తన జీవితంలో స్థానం ఇచ్చిన గెహాజీ అక్కడ గనక ఒక్క క్షణం ఆ దురాశతో గనక పోరాడి ఆ గెహాజీ నెగ్గి ఉంటే అక్కడ గెహాజీ ఆత్మ నడిపింపును పొందుకునేవాడు. ఆత్మ చెప్పేది నయమాను వైపుకు చూడొద్దు, ఎలీషా వైపు చూడు. ఆత్మ చెప్పేది నయమాను వెనకాల మనం వెళుతుంది నీ మనసు, జాగ్రత్త, కాపాడుకో, నువ్వు వెళ్ళి మోకరించు, ప్రార్థన చేయి, జయించు. వాక్యం చెప్పేది, బలపరిచేది, వ్యర్థమైన వాటిని చూడకుండా నీ కన్నులు మూసేసుకో గెహాజీ అని హెచ్చరించేది. కానీ ఆత్మ నడిపింపు పొందుకుంది ఎక్కడ గెహాజీ? ఈ రోజున అనేక మంది తమను తాము భక్తిపరులుగా అనుకుంటారు, కానీ ఆత్మ నడిపింపు లేనిదే నువ్వు అపవాదికి నువ్వు సమయం ఇచ్చేసినట్లే, అపవాదికి అవకాశం ఇచ్చినట్లే. ఎందుకంటే ఆత్మ నడిపింపు లేనిది. ఆత్మ చెప్తాడు నువ్వు ఎక్కడ కూర్చోవాలి, ఎవరితో మాట్లాడాలి, ఏ విధంగా వ్యవహరించాలి, ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యని ఏ విధంగా ఫేస్ చేయాలి, ఏ విధంగా దాన్ని పరిష్కరించుకోవాలి. ఆత్మ ఉన్నవాడు మాత్రమే జీవం కలిగిన వాడు. ఆత్మ లేనివాడు ఎండిపోయిన ఎముకతో సమానం, ఏ ఉపయోగమూ లేదు. నువ్వు నిత్యము ఉపుకుచుండు నీటి ఓట వలె నువ్వు మారాలి, నీ జీవితం మారాలి అంటే ఆత్మ నడిపింపును పొందుకోవాలి. ఈ దినం నువ్వు ఆత్మ నడిపింపు పొందుకోవాల్సిన సమయం. ఎందుకంటే ఈ సమయం మందిరాలు జరగట్లేదు. ఈ సమయంలో ఒకవేళ మందిరాలు జరిగినా గానీ భయంగా కొద్ది మందితో కొద్దిసేపు జరుపుకుంటున్నాం, చాలా ఇబ్బందికరమైన స్థితిలో ఉన్నాం. కాబట్టి ఈ సమయం నువ్వు 4 గోడల మధ్య నీ గదిలో నువ్వు మోకరించి ఆత్మ నడిపింపు అడుగు దేవుణ్ణి. దేవాలను నడిపించు, నీ ఆత్మతో నన్ను నడిపించు. నేను ఏం చేయాలి, ఏ మాట, నీ సొంత నిర్ణయాలు ఎక్కడ తీసుకోవద్దు. నీ సొంత నిర్ణయాలు ఒక్కొక్కసారి నిన్ను గెహాజీ వలె నాశనం వైపుకు నడిపిస్తాయి. కాబట్టి ఆత్మ నడిపింపును పొందుకో, ఆత్మ జ్ఞానాన్ని దేవుని నుంచి పొందుకో, దేవుని మీద ఆధారపడు. దేవాని ఆత్మ నాకు కావాలయ్యా, దేవాని ఆత్మ నాకు కావాలి. ఎందుకంటే ఆయన ఆత్మ ఉన్నవాడు మాత్రమే ఆయన ఆలోచనలు, ఆయన ఉద్దేశాలు, ఆయన ప్రణాళిక గుర్తిరగలడు. ఆయన ఆత్మ లేనట్లయితే నువ్వు ఏ నడిపింపు పొందుకోలేవు. ఒకనొక రోజున ఖాళీ అయిపోతావు. నీ జీవితం ద్వారా, నీ భక్తి వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. పరలోక రాజ్యం కూడా చేర్చబడలేవు.
ఆత్మ నడిపింపు చాలా ప్రాముఖ్యమైనది. క్రైస్తవ జీవితంలో ఆత్మ నడిపింపు లేకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతికినట్లయితే, ఇష్టానుసారంగా భక్తి నువ్వు చేస్తే ఆ భక్తి దేవుడు అంగీకరించడండి. ఆత్మ నడిపింపు చాలా ప్రాముఖ్యమైనది. ఇక్కడ అనేక మంది ఎందుకంటే ఆత్మ నడిపింపును పోగొట్టుకుంటారు. ఈ సమయంలో ఆత్మను పొందుకోవాల్సిన ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోలేక దేవుని పాదాల చెంతకు వెళ్ళి మోకరించి ప్రార్థన చేయి. ఉచ్చరింపశక్యంగాని మూలులతో ఆయన్ని పక్షాన్ని విజ్ఞాపన చేస్తాడు. ఆ ఆత్మైన దేవుడు నీలోనికి వస్తాడు. ఆయన అధికారానికి ఒప్పుకో, ఆయన యొక్క ఆ అధికారానికి ఒప్పుకొని ఆయన చెప్పినట్లు నడుచుకో. ఒకసారి ఆత్మ నడిపింపును పొందుకుంటే ఆ రుచి నీకు అర్థమైతే ఎప్పటికీ తిరిగి లోకంలోకి వెళ్ళలేవు. ఒక్కసారి నువ్వు ఆత్మ నడిపింపులోనికి వెళితే ఇంకా నీ ఇష్టాలు, నీ ఆలోచనలు, నీ ప్రణాళికలు, నీ ప్లాన్స్, నీ గోల్స్ ఏ ఉండవు. ఆత్మ అంతా పూర్తిగా నిన్ను తన స్వాధీనంలోకి తీసుకుంటుంది. దేవునికి నచ్చినట్టుగా దేవుని రూపం, దేవుని ఆలోచన, దేవుని ప్రణాళిక, దేవుని ఉద్దేశంలోకి నిన్ను నడిపిస్తుంది. ఎప్పుడైతే ఆత్మలోకి నువ్వు వెళ్తావో ఇంకా పూర్తిగా దేవుని కుమారుడిగా, దేవుని కుమార్తెగా నీ స్వరూపం, నీ యొక్క రూపం, నీ అలవాట్లు పూర్తిగా మారిపోతాయి. ఆదాముని దేవుడు సృష్టించుకున్నప్పుడు తన స్వరూపంలో తన పోలిక చొప్పున చేస్తున్నాడు. ఎందుకంటే ఆనాడు ఆదాములో ఉంది దేవుని యొక్క ఆత్మ. ఈ రోజు నీలో నువ్వు ఉండవలసింది, నువ్వు పొందుకోవాల్సింది దేవుని యొక్క ఆత్మ. మనుష్య ఆత్మను కలిగి ఉన్నావా? ఈ లౌకిక ఆత్మను కలిగి ఉన్నావా? దేవుని యొక్క ఉద్దేశాలు ఎప్పటికీ నీకు అర్థం కాదు. దేవుని యొక్క ఆత్మను పొందుకు. అందుకని అంటాడు ఆయన, నా మార్గములు మీ మార్గములు వంటివి కావు, నా ఆలోచనలు మీ ఆలోచన వంటివి కావు. అవి ఎంతో ఎత్తైనవి. కేవలం పరిశుద్ధాత్మతో నింపబడిన వారు మాత్రమే వాటిని గుర్తించగలుగుతారు, గమనించగలుగుతారు, వాటిని పొందుకోగలుగుతారంట. కాబట్టి దేవుని యొక్క ఆత్మ నడిపింపు పొందుకోవాల్సిన ఈ సమయంలో నువ్వు మౌనంగా కూర్చోవద్దు. ఈ సమయాన్ని ఇటు అటు రకరకాలుగా ఫేస్బుక్ లో రకరకాలుగా టీవీ ఛానల్స్ ముందు నువ్వు కూర్చొని, లేకపోతే ఇరుగు పొరుగు వారితో కబుర్లు చెప్పుకుంటూ ఆ చిట్ చాట్ చేస్తూ నువ్వు సమయాన్ని వేస్ట్ చేసుకున్న అనేక మంది రోజున యవ్వన బిడ్డలు మరి చాలా చోట్ల ఎగ్జామ్స్ క్యాన్సిల్ అయిపోతున్నాయి. ఇప్పటి వరకు ఎగ్జామ్స్ ఉందని కష్టపడి చదువుకునేవారు ఇంక ఎగ్జామ్స్ అయిపోయినా ఇంకా లేవు అనేసరికి ఒక విధమైన రిలీఫ్ వచ్చేసి రకరకాల అలవాట్లకి ఏమైనా అలవాటు పడిపోతారేమో. చాలా జాగ్రత్త. ఈ సమయం నిన్ను నువ్వు జాగ్రత్త పరచుకోవాల్సిన సమయం. ఈ సమయం నీకు నచ్చిన విధంగా సొంత నిర్ణయాలు తీసుకునే సమయం కాదు. ఈ సమయం దేవుని యొక్క ఆత్మ నడిపింపు పొందుకోవాల్సిన ఈ సమయం. నువ్వు దేవుని పాదాల చెంత మోకరించు, దేవుని అడుగు, దేవాన్ని నడిపించు. దేవాన్ని ఆత్మ నాకు దయచేయాలి అడగవలసిన ఈ సమయం నువ్వు గెహాజీ వలె ఆత్మ నడిపింపును పొందుకున్నట్లయితే దురాత్మ వచ్చేస్తుంది నీలోకి. ఆత్మని నాశనం వైపుగా ఆటోమేటిక్ గా నడిపించేస్తుంది. దేవుని యొక్క ఆత్మ నిన్ను దేవుని మార్గంలో నడిపిస్తుంది, దేవుని వైపుకు నడిపిస్తుంది. దేవుని ఆశీర్వాదం, విజయాన్ని స్వతంత్రించుకోగలుగుతావు. దురాత్మ వచ్చిందంటే అది వెళ్ళినా నరకాగ్నిలో నిన్ను కూడా తీసుకెళ్తావు. జాగ్రత్త. కాబట్టి ఆత్మ నడిపింపు పొందుకున్నావు, అది కూడా దేవుని యొక్క ఆత్మ సన్నిధిని అనుభవిస్తూ ముందుకు సాగాల్సిన ఈ సమయం దేవుని పాదాల చెంత మనం మోకరించి దేవుని మీద ఆధారపడి ఆత్మను పొందుకుందాం. మూడవదిగా చూసుకున్నట్లయితే ఇక్కడ గెహాజీతో ఎలీషా అంటున్న మాట చూడండి. నీవు నయమాన వెనకాల పరిగెడుతూ ఉన్నప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? మనం ఎక్కడ ఉన్నా కానీ దేవుని యొక్క ఆత్మ మనల్ని చూస్తూ ఉంటుందండి. మనం ఎక్కడ ఉన్నారంటే ఇప్పుడు సినిమా హాల్లో మనం ఉన్నా దేవుని నుంచి దాయలేం. అలాగని మనం సినిమా హాల్లో కూర్చున్నప్పుడు దేవుని ఆత్మ మనతో ఉండదండి. ఎక్కడైతే పాపం, ఎక్కడైతే చీకటి, ఎక్కడైతే దురాశలు, రకరకాల లోకపరమైన ఆశలు ఉంటే అక్కడ దేవుని ఆత్మ ఉండదు. కానీ దేవుని యొక్క ఆత్మ ఆ కను దృష్టిలో నువ్వు ఉంటావు. ఆయన ఆత్మ సన్నిధి నుంచి నువ్వు ఎక్కడికి పారిపోలేవు. ఇక్కడ నయమాను వెనకాల నువ్వు పరిగెడుతూ ఉన్నప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? ఈరోజు నీ మనస్సు ఎటువైపుకు పరుగులు పెడుతుందో, మరి పరుగులు పెడుతూ ఉన్నప్పుడు ఆయన మనస్సు నీతో కూడా లేదనుకుంటున్నావా? నువ్వు ఆలోచించే ప్రతి ఒక్క ఆలోచన ఆయనకు తెలుసు. నువ్వు మాట మాట్లాడక మునిపే, తలంపు ఇంకా నీ హృదయంలో పుట్టకు మునిపే నీకు వచ్చే తలంపు ఏంటి, నువ్వు మాట్లాడబోయే మాట ఏంటి, నువ్వు చేయబోయే పని ఏంటి, అన్ని తెలిసిన దేవుడు ఆయన. నీ ఆది నీ అంతం ఎరిగిన దేవుడు ఆయన. కాబట్టి ఆది అంతమైన దేవునికి నీ జీవితంలో స్థానం ఇవ్వాల్సిన సమయం. ఇట్ ఈస్ ద టైమ్ టు స్టాండ్ ఫర్ ది లార్డ్. ఆయన గురించి నిలవబడాల్సిన ఈ సమయం నువ్వు పోగొట్టుకుంటున్నావు. అక్కడ గనక ఒక్కసారి ఆలోచించండి. అక్కడ గనక ఆ గెహాజీ తన మనస్సును కంట్రోల్లో చేసుకుని ఆత్మ నడిపింపులోనికి వెళ్లి
అక్కడ విజయం గెహాజీ తలుపు తడుతుంది. ఒక్కసారి ఆలోచించండి. గెహాజీ గనక ఆ సమయంలో ఆ తలుపు తడుతున్న సక్సెస్ కి తన జీవితంలో స్థానం ఇచ్చి, ఒక్కసారి నయమాని వెనకాల పరిగెట్టాలనుకుంటున్న ఆశపడుతున్న తన పాదాలని నియంత్రించుకొని అక్కడ దేవుని గురించి నిలబడినట్లయితే ఈ రోజున గెహాజీ ఎలా ఉండేవాడు? ఎలీషా కన్నా ఇంకా బలమైన ఆత్మతో, ఇంకా గొప్ప ప్రవక్తగా ఈ జీవ గ్రంథంలో తనకంటూ స్థానాన్ని పొందుకునేవాడేమో. కానీ విజయం అతని జీవితంలోకి రావటానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఆ స్వరాన్ని వినలేక, ఆ తలుపు తడుతున్న శబ్దాన్ని గుర్తించలేక ఎమర్పాటుగా ఉన్న గెహాజీ నయమాను వెనకాల ఆ కొంచెం ఎంతండి, కొంచెం ఒక మనిషి ఎంత ఇవ్వగలడు, ఒక రాజు ఎంత ఇవ్వగలడు, ఒక సైన్యాధిపతి ఎంత ఇవ్వగలడు, కానీ దేవుడు ఎంత ఇవ్వగలడు? మర్చిపోయిన గెహాజీ ఇక్కడ నిలబడితే నేను పొందుకునేది ఎంత, ఇక్కడి నుంచి నేను ప్రక్కకు వెళితే నేను పోగొట్టుకునేది ఎంత అర్థం చేసుకోలేక ఆ సమయాన్ని పోగొట్టుకున్న గెహాజీ. ఈ రోజు ఆ మాట నీకు అర్థమైతే దేవుని సన్నిధిలో నిలిచి ఉంటావు. రహస్యాన్ని అర్థం చేసుకో. నువ్వు దేవుడు ఎంత ఇస్తాడు, లోకం ఎంత ఇస్తాడు, దేవుడు ఎంత ఇవ్వగలడు, మనుషులు ఎంత ఇవ్వగలరు ఆలోచించుకో. ఈ రోజున దేవుడు సమస్తము చేయగలడు. ఆకాశ వాక్యంలను విప్పి నువ్వు పట్టజాలంత విస్తారమైన దీవెనలు నీ జీవితంలో ఒక్కసారిగా కుమ్మరించే దేవుడు. మనుషులు ఇచ్చే ఆశీర్వాదాన్ని, మనుషులు చేసే సహాయానికి ఒక లిమిట్ ఉంటుంది. ఇంతవరకే చేయగలరు వాళ్ళు, కానీ దేవుని శక్తికి లిమిట్ లేదు. ఆనాడు ఇశ్రాయేలు మాంసాపేక్షతో సడుగుతూ గొడుగుతూ ఉన్నప్పుడు ఆయన అంటున్నాడు, మోషే నా బాహుబలం తగ్గిందా? ఆనాడు బాహుబలం తగ్గలేదు, ఈనాటికి ఆయన బాహుబలం తగ్గలేదు, మరింత రెట్టింపు అయింది. నువ్వు ఎంతగా ఆయన కొరకు నువ్వు నిలబడితే ఇది ఆయన కొరకు నిలబడాల్సిన సమయం. ఈ లాక్డౌన్ వేళలో, ఈ దినములు చెడ్డవి, కరోనా భయంకరంగా విజృంభిస్తున్న ఈ సమయంలో నీవు దేవుని గురించి నిలబడి, నీవు దేవుని చిత్తాన్ని నెరవేర్చి, నీవు దేవుని యొక్క ఆలోచనలు నెరవేర్చి, ఎందుకంటే దేవుడు నీవేపు చూస్తున్నాడు. ఈ రోజున నా గురించి నువ్వు నిలబడగలవా అడుగుతున్నాడు ఆయన ఒక్కొక్కరిని. నా గురించి నువ్వు నిలబడతావా, నా గురించి నువ్వు నిలబడతావా అన్నప్పుడు అనేక మంది ఈ రోజు నువ్వు ఎదురికి వెళ్ళిపోతున్నారు. దేవా నాకు పని ఉందయ్యా, దేవా నాకు బిజీ అయ్యా, దేవా నేను టీవీ చూడాలయ్యా, దేవా నేను రకరకాలుగా ఆ వ్యసనాల ఆకర్షణ వెనక ఆ రోజు గెహాజీ పరిగెట్టాడు. ఈ రోజు అనేక మంది పరిగెడుతూ ఉన్నారు, నేను బిజీ దేవా, నాకు కుదరదయ్యా. ఈ రోజు నిన్ను అడుగుతున్నాడు ఆయన, నా గురించి నిలబడతావా? ఒక్కొక్కరి వైపు చూస్తున్నాడు ఆయన, నా గురించి నిలబడతావా? నీ గురించి, నా గురించి ఆయన శిలువ రక్తం కాల్చడం వెనుకాడలేదు. శిలువలో ఆయన ముఖం మీద ఉమ్మి వేయించుకున్నాడు, అరిచేతుల అరికాళ్ళలో మేకులతో గాయాలు చేయించుకున్నాడు నీకోసమే. ఈ రోజు నిన్ను పిలుస్తున్నాడు ఆయన. ఆయన నిలబడిన సమయం, నిలబడాల్సిన సమయంలో ఆయన నిలబడ్డాడు. నీ జీవితంలో అనేకమైన సమస్యలు వచ్చినప్పుడు నీకు విడుదల ఇచ్చాడు ఆయన. నీ జీవితం ప్రతి ఒక్క సమస్య, ప్రతి ఒక్క చింతని, ప్రతి ఒక్క భారాన్ని మోసిన దేవుడు ఇప్పుడు అడుగుతున్నాడు, నేను నా గురించి నిలబడతావా? లేక గెహాజీ వలె ఆ కొంచెం దీవెనల గురించి, కొంచెం లోకం గురించి పరుగులు పెడుతూ వెళ్ళిపోతావా? ఎవరు ఈ రోజున చెయ్యెత్తి చెప్పగలవు, నేనున్నానయ్యా, నీ గురించి నిలబడటాను నేనున్నానయ్యా? ఎవరైతే నిలబడతారో వారి ఖచ్చితంగా విజయం ఇస్తాడు ఆయన. ఇక్కడ గెహాజీ నయమాను వెనకాల పరిగెట్టుకుని వెళ్లిపోయిన గెహాజీ తిరిగి వచ్చి పశ్చాత్తాపం లేని గెహాజీ, ఎలీషా అడుగుతున్నా కానీ నేను ఎక్కడికి వెళ్ళలేదని అబద్ధం చెప్తున్న గెహాజీ. చూడండి, కొంచెం దురాశే, కొంచెమే కదా అనుకోకండి, ఆ కొంచెం పులిపిండి ముద్దంతా పాడు చేసేస్తుంది. ఆ కొంచెం దురాశ గెహాజీ జీవితాన్నే కాదు, గెహాజీ తర్వాత తరాలను కూడా నాశనం చేసేసింది. తాను పొందుకోవటమే కాదు, కుష్ఠరోగాన్ని తన బిడ్డలకు కూడా అంటించాడు, తన తర్వాత తరాలకు కూడా అందించాడు. ఎప్పటి కుష్ఠరోగం ఆ తరానికి అంటి ఉండే విధంగా మరి గెహాజీ సమయాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఆ సమయంలో గనక గెహాజీ తన సమయాన్ని సద్వినియోగం చేసుకోగలిగితే గొప్ప భక్తుడుగా ఈ రోజున మనం చూసేవాళ్ళం. సమయం సద్వినియోగం చేసుకోవటం అత్యంత ప్రాముఖ్యం ప్రతి ఒక్క క్రైస్తవ జీవితంలో. సమయం, ఆ విజయం ఒక్కసారే నీ జీవితంలో తలుపు తడుతుందేమో. నీ వ్యాపారం కావచ్చు, నీ ఉద్యోగం కావచ్చు, నువ్వు చేసే ఏ పనైనా కానీ విజయం నీ జీవితంలో రావడానికి ఒక్కసారి తలుపు తడుతుంది. ఎవరైతే జ్ఞానుల వలె ఆలోచించి ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోగలుగుతారో వారు ఎక్కడ ఉన్నా కానీ, వారు చదువుకునే యవనస్తులు అవ్వచ్చు, లేకపోతే వ్యాపారస్తులు అవ్వచ్చు, ఉద్యోగస్తులు అవ్వచ్చు, ఒక్కసారి తలుపు తట్టగానే ఎవరైతే గుర్తించగలుగుతారు వారు ఖచ్చితంగా విజయాన్ని రుచి చూడగలుగుతారు. గెహాజీ గుర్తించలేకపోయాడు. మరి ఈ సమయం నువ్వెలా వాడుకుంటున్నావు? ఈ సమయం అక్కడ గెహాజీ ఆ కొంచెం సమయం నిలబడి ఉంటే ఎంతో బాగుండేది. అజ్ఞాని వలె ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయిన గెహాజీ
మరి ఎలీషా కొద్ది సమయం, మరి ఏలియా వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఆ కొద్ది సమయం ఎలాగ వెళ్ళిపోతున్నాడు కదా, ఏలియా ఎక్కడికక్కడ చెప్తున్నాడు, నువ్వు గిల్గాల్లో నిలిచి నువ్వు పేదల దగ్గర ఆగిపో, ఎన్ని చెప్పినా గానీ నేను నీతోనే వస్తానయ్యా, నీతోనే వస్తానయ్యా, నీతోనే వస్తానయ్యా. ఎలీషా జీవితంలో కూడా కొద్ది సమయం వచ్చింది. ఆ కొద్ది సమయం ఎలీషా ఎంతో జ్ఞానంతో ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకొని ఏలియాని విడిచిపెట్టకుండా ఏలియా వెంటే ముందుకు వెళ్ళిన ఎలీషా ఎలాంటి అభిషేకాన్ని పొందుకున్నాడు. రెండంతల ఏలియా మీద ఉన్న ఆత్మ కన్నా రెండింతల ఆత్మ ఎలీషా పొందుకోగలిగాడంటే ఎలీషా సమయాన్ని సద్వినియోగం చేసుకోగలిగాడు. ఇక్కడ గెహాజీ ఉన్న సమయాన్ని పోగొట్టుకున్నాడు. ఈ సమయం కొంచెం ఆ నైవాన్ని తెచ్చిన ఆ విలువైన వస్తువుల వైపు తన మనస్సు ఆకర్షింపబడుతూ ఉన్నప్పుడు, ఆ ఈవిల్ డిజైర్స్ తో, ఆ ఆకర్షణతో, ఆ వ్యామోహాలతో కనుక పోరాడి జయించి ఎప్పుడైతే వాటితో పోరాడతావో అప్పుడు మాత్రమే ఆత్మని నడిపిస్తుంది. వాటిని నువ్వు పోరాడంత కాలం ఆత్మ నీలోకి రాలేదు. ఆత్మ నడిపింపు పొందుకోవాలంటే నువ్వు మొట్టమొదటి పాయింట్ నువ్వు చేయవలసిందే. నీ ఆకర్షణతో, నీ శరీరానుసార మనస్సుతో నువ్వు నెగ్గినప్పుడు ఆత్మానుసార మనస్సు నువ్వు ధరించుకుంటావు. ఎప్పుడైతే ఆత్మానుసారం నువ్వు మనస్సును పొందుకుంటావో అప్పుడు దేవుని యొక్క విధి విధానాలు నీకు అర్థమవుతాయి. అప్పుడు దేవుని నువ్వు నిలబడగలుగుతావు, దేవుని గురించి ఏమైనా చేయగలుగుతావు. అప్పుడు నువ్వు చేసే భక్తి, నువ్వు చేసే ప్రతి ఒక్కటి దేవుని చేత అంగీకరించబడుతుంది. అప్పుడు నువ్వు దేవుడు అంగీకరించే పాత్రగా మలచబడతావు, దేవుడు ఉపయోగించుకునే పాత్రగా నువ్వు మారగలుగుతావు. 3 పాయింట్లు మనం చేయాలి. ఈ సమయం నీలో ఉన్న ఆ శారీరక అలవాట్లతో పోరాడాల్సిన సమయం. ఎప్పుడైతే అలవాట్లతో నువ్వు పోరాడి నెగ్గుతావో అప్పుడు ఆత్మ నడిపింపు పొందుకోవాల్సిన సమయం. 3వదిగా ఆత్మ నడిపింపును పొందుకున్న నీవు దేవుని గురించి నిలబడాల్సిన సమయం. ఈ సమయాన్ని నువ్వు గుర్తిరిగి దేవుడు కోరుకున్న ఆ ప్రణాళికలోనికి, ఆ మార్గంలోకి, ఆ సమయం ఆయన కోరుకున్నట్టుగా నువ్వు ఉపయోగించుకోగలిగితే విజయం 65వ మాటగా నిన్ను వరిస్తుంది. ఎప్పటికీ విజయం నీతో నిలిచి ఉంటుంది. కాబట్టి దేవుడు సిద్ధపరిచిన విజయాన్ని మనం పొందుకోవాలంటే ఈ రోజున ఎలీషా వలే, గెహాజీ వలే కాదండి, ఎలీషా వలే సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. గెహాజీ వలే పొరపాటు చేయకుండా ఎలీషా వలే దేవుని యొక్క ఆత్మ పొందుకొని దేవుని కొరకు వాడబడి అనేక మందికి ఆశీర్వాదకరంగా, అనేక మందికి దీవెనకరంగా, అనేక మందికి విజయాన్ని ఇచ్చే వారంగా మనల్ని మనం మలుచుకుందాం. దేవుడు మనం మలచడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒక్క ఎలీషా ద్వారా దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. ఇక్కడ అనేక మంది రోజు క్రైస్తవులు ఉన్నారు. ఒక్కొక్కరు ఆయన నచ్చిన పాత్రగా మారగలిగితే, ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోగలిగి జ్ఞానంలో నిలబడగలిగినట్లయితే దేవుడు ఈ ప్రపంచం మొత్తాన్ని గొప్పగా మార్చనే ఉన్నాడు. కాబట్టి దేవుడు ఈ రోజు నీవేం చూస్తున్నాడు, నాకు నిలబడటానికి ఎవరున్నారని ఆయన పేరు పెట్టి ఒక్కొక్కరిని పిలుస్తున్నప్పుడు ఇదిగో నేనున్నాను ప్రభు అని చెప్పేవారంగా మనల్ని మనం మలుచుకుందాం. ఇదే చిన్న వాక్యం దేవుడు దీవించిన ప్రార్థన చేసి ముగించుకున్నాం. పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, గొప్ప దేవుడా, మహోన్నతురానికి వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా. మరొక దినాన్ని మా జీవితాలు ఇచ్చారు తండ్రి. మీరు ఇచ్చిన ఈ సమయం నాయన, మీరు ఇచ్చిన ఆయుష్ తండ్రి సద్వినియోగం చేసుకునే గుంపులో నిలబెట్టండి. పరిశుద్ధ ఆత్మదేవా, మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ఆత్మ నడిపింపును మాకు దయచేయండి అయ్యా. ఎప్పుడైతే ఆ పాపపు ఆలోచనలతో నాయన, ఆకర్షణలతో, వ్యామోహాలతో మేము పోరాడి నెగ్గుతాము తండ్రి, అప్పుడు మాత్రమే ఆత్మ నడిపింపును మేము పొందుకోగలుగుతామయ్యా. ఎప్పుడైతే ఆత్మ నడిపింపు మేము పొందుకుంటామో అప్పుడు మాత్రమే నీ గురించి మేము నిలబడి ఉండగలం తండ్రి. నీ గురించి నిలబడగలిగే గొప్ప ధన్యతను మాకు దయచేయండి. మీరు ఇచ్చిన సమయాన్ని ఆయన, ఈ విలువైన సమయాన్ని తండ్రి, ఎంతో బహుకొంచెమైన సమయాన్ని దేవా మేము తండ్రి తెలివిగా ఉపయోగించుకుని ఆయన ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకునే గుంపులో మమ్మల్ని అందరినీ నిలవబెట్టమని, మమ్మల్ని అందరినీ వాక్యమైన ప్రతి ఒక్కరిని మీరే బలపరిచి స్థిరపరచి ముందుకు నడిపించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.